శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. శృంగేరిలో ఒక్కొక్క ప్రదేశం యొక్క ఒక్కొక్క ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఏమేమి దర్శించుకోవాలి అని చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు మనం ఏం చేద్దామంటే శృంగేరి శారదాంబ ఆలయం ఉంది కదా, ఆ ఆలయం మొత్తంలో చూడవలసినవి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి చెప్పుకుందాం. అవి మ్యాప్ సహాయంతో చూడటానికి కుదురుతుంది. అందుకని ఇదిగో మేము ఒక మ్యాప్ తయారు చేసాము. అది వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీరు ఆ మ్యాప్ చక్కగా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళినప్పుడు అది పెట్టుకుని చూడండి. చూస్తే కనుక ఆ ప్రదేశాలన్నీ చూడొచ్చు. సరే, ఇప్పుడు ఆ ఆలయంలో మనం చేసే పరిక్రమ ఎక్కడి నుంచి ప్రారంభిద్దాము అంటే మొట్టమొదట తోరణ గణపతి ఈ మ్యాప్లో 1 అనే ఉన్న ప్రదేశం నుంచి మొదలు పెడదాం. అక్కడ మీరు గమనిస్తే ఒక చిన్న ఆలయం ఉండి అందులో తలుపులు మూసేసి ఉండి ఆ తోరణం పైన ఒక గణపతి ఉంటాడు. మీకు గతంలో ఆ గణపతి గొప్పతనం ఏమిటో చెప్పాను కదా. 32వ జగద్గురువు వృద్ధ నరసింహ భారతి మహాస్వామి వారు ఉన్న సమయంలో మఠానికి సంబంధించిన వ్యవహారాల్లో ఒక పెద్ద సమస్య వస్తే ఆ గణపతికి వారు అర్చన చేసేసరికి వెంటనే తీరిపోయింది. అప్పుడు వారు ఇక్కడున్న గణపతి క్షిప్రప్రసాది, అందుకని అందరూ పూజించుకోండి అని చెప్తే అప్పటి నుంచి అందరూ అర్చన చేసుకుంటున్నారు. తర్వాత పీఠాధిపతులందరూ గరికతో అర్చన చేస్తూ ఉంటారు. ఆ గణపతి దగ్గర భక్తులు మొక్కుకొని తీరితే 21 మోదకాలు సమర్పిస్తారు. అది అక్కడ ఆచారం అనమాట. అందుకని మన యాత్ర అక్కడి నుంచి ప్రారంభిద్దాం. ఆ గణపతికి నమస్కారం చేసుకుని అప్పుడు మొదలు పెట్టండి. ఆ పక్కనే శంకర భగవత్పాదుల సన్నిధి ఉంది చూడండి. ఇది మనం చూడవలసిన రెండవ ప్రదేశం. చాలా భవ్యంగా ఉంటుంది ఆ ఆలయం. భారతీ తీర్థ మహాస్వామి వారు ఇప్పుడు మనం చూస్తున్న ఆలయాన్ని నిర్మించి 2011లో ఇందులో శంకరాచార్యుల వారిని ప్రతిష్ఠించారు. శృంగేరి పీఠాధిపతులందరికీ శంకరాచార్యుల వారన్నా లేకపోతే విద్యారణ్య స్వామి అన్న పూర్వ పీఠాధిపతులంటే అపారమైన గౌరవం. అక్కడ శంకరాచార్యుల వారి ఆలయము, ఆ ఆలయం చుట్టూ గోడలపైన శిల్పాలు చెక్కుంటాయి. చూస్తే మీకు శంకరాచార్యుల వారి చరిత్ర మొత్తం తెలిసిపోతుంది. చాలా గొప్పగా ఉంటుంది ఆ ఆలయం. దూరం నుంచి చూస్తేనే చూడండి ఫోటోలో ఎంత అద్భుతంగా ఉందో. ఆ తర్వాత 3వ ప్రదేశం ఏమిటి అంటే శారదాంబ ఆలయాన్ని ఆనుకుని ఉన్న అక్షరాభ్యాస మండపం. శృంగేరిలో మాత్రం అక్షరాభ్యాసం చేయించే అవకాశం దొరికినా అసలు వదులుకోకండి. ఇప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు అనుకోండి, తీసుకువెళ్ళి చక్కగా వాళ్ళకి అక్షరాభ్యాసం చేయించేయండి. లేదు మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఎక్కడో ఉంటే మనవలో మనవరాళ్ళు ఉంటారు, తీసుకువెళ్ళి శృంగేరిలో చేయించండి. ఇంకా అంతకన్నా అదృష్టం లేదు. ఎందుకంటే నేను మీకు చెప్పా, మిగతా ఆలయాలన్నింటిలో ఒక మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేస్తే శృంగేరి ఒక్క ఆలయంలో మాత్రం శారదాదేవి వచ్చి అక్కడ కూర్చున్నారు. మీకు మండన మిశ్రుల వారి కథలో చెప్పాను కదా మొత్తం అంతా. అందుకని అక్కడ అక్షరాభ్యాసం చేయించడం అంటే శారదమ్మ వారి ఒళ్ళో పిల్లల్ని కూర్చోబెట్టి అమ్మ చేత్తో రాయించడం లాంటిది. దానికి తోడు జగద్గురువులు ఉన్నారు ఇంకక్కడ. అంతకన్నా అపురూపం ఏముంటుంది. అందుకని ఈ అవకాశం వస్తే మాత్రం మిస్ కాకండి. మీ పిల్లలు ఎక్కడో ఏదో అమెరికాలో ఉన్నారనుకోండి, మీ మనవలు ఉంటే రే నీ చిన్నప్పుడు ఎలాగో నేను చేయించలేకపోయాను నాకు తెలియదు, ఇప్పుడు మనవలకి చేయిద్దాం, మీరు తర్వాత సారి ఇండియా వచ్చేటప్పుడు శృంగేరికి ఒక 2 రోజులు పెట్టుకుందాము అని ముందే బుక్ చేసేసుకుని వెళ్ళి చక్కగా అక్షరాభ్యాసం చేయించుకోండి. అస్సలు వదలకండి. అది జరిగేది 3వ అక్షరాభ్యాస మండపం. ఇంకా 4వది మనకి ఎదురుగుండా ఉన్న శారదాంబ సన్నిధి. మీకు ఇంతకుముందే ఒక వీడియోలో శారదాంబ సన్నిధి ఏమిటి, లోపల చూడాల్సినవి ఏమిటి అవన్నీ చెప్పేశాను కాబట్టి నేను చెప్పను. మీరు ఇప్పుడు ఆలయ పరిక్రమ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి బయట నిలబడి అమ్మవారికి ఒకసారి దండం పెట్టేసుకోండి. మేము శృంగేరి ఎప్పుడు వెళ్ళినా రోజుకు 10-15 సార్లు దర్శనం చేసేసుకుంటాం. అసలు అమ్మవారి మూర్తిని చూస్తే తనివి తీరదు, అంత అద్భుతంగా ఉంటారు అమ్మవారు. సరే, ఇప్పుడు మనం చూడవలసిన 5వ ప్రదేశం ఏమిటంటే శారదాంబ ఆలయానికి ఎదురుగుండా నించుంటే మీకు ఇటొకటి 2 ఉపాలయాలు కనిపిస్తాయి చూడండి. అందులో కుడివైపు ఉన్న ఉపాలయం కోదండరామస్వామి ఆలయం. కృష్ణదేవరాయల వారి సమయంలో అనిగొంది ఉంది కదా హంపి దగ్గర, అక్కడి నుంచి తెచ్చిన మూర్తులటవి. శ్రీరామనవమి చాలా గొప్పగా చేస్తారు అక్కడ. అందుకని ఆ స్వామికి నమస్కారం చేసుకోండి. ఇంకా ఇటుపక్క ఎడం పక్క ఉన్నది మనం చూడవలసిన 6వ ప్రదేశం, చాలా ముఖ్యమైన ఆలయం. ఆ ఆలయాన్ని మలయాళ బ్రహ్మ అని పిలుస్తారు. ఏమిటండి అంటే గతంలో ఒక బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాట. ఆయన విద్యాదానం చేయకుండా దాచేసుకున్నట్టు. బ్రాహ్మణుల కర్తవ్యం ఏమిటి అంటే తమకు తెలుసున్నది 10 మందికి చెప్పాలి. ఇప్పుడు ఏదో ఒక పూజ చేతనం అనుకోండి, 10 మందికి నేర్పించి 10 మంది చేత చేయించగలిగితే అది బ్రాహ్మణుడిగా పుట్టినందుకు ఆ జన్మకి సార్థకత. అంతేకాని విద్య ఎప్పుడు దాచుకోకూడదు. ఆ బ్రాహ్మణుడు అలా దాచేసుకుని చివరికి బ్రహ్మరాక్షసుడైపోయి చెట్టు మీద కూర్చుని అందరినీ పీడించడం మొదలుపెట్టాడు. ఆయనకి చాలా బాధగా ఉంది, అయ్యో నేను ఇలా అయిపోయాను అని. కానీ ఆ జన్మ నుంచి బయటికి రాలేకపోతూ ఉంటే అప్పుడు విద్యారణ్యుల వారు ఉన్నారు, శృంగేరికి 12వ పీఠాధిపతి.
శంకరాచార్యుల వారి తర్వాత మళ్ళీ ఇంకొక శంకరాచార్యుల వారు, వారి గురించి మనం చరిత్రలో చెప్పుకుందాం. ఆ విద్యారణ్యుల వారి కాలంలో వారు వెళ్తూ ఉంటే అతనొచ్చి నమస్కారం చేసి, స్వామి బ్రహ్మరాక్షసుడు రూపం నుంచి నాకు విముక్తి కలిగించి, నాకు ఉన్నతమైన పదవేదైనా కల్పించండి అని అడిగట. అప్పుడు స్వామి ఆశీర్వదించి, సరే నాయనా అయితే ఒక పని చేస్తాను, శృంగేరిలో శారదాంబ సన్నిధి ఉంది కదా, అక్కడ క్షేత్రపాలకుడు కింద ఉండు నువ్వు అని చెప్పి ఆశీర్వదించి మలయాళ బ్రహ్మ అని నామకరణం చేశారు. ఆయన మూర్తే అక్కడ ఉంటుంది. శారదాంబ ఆలయం పక్కనే క్షేత్రపాలకుల్లా నిలబడి ఉంటారు. వారు మూర్తి చాలా విచిత్రంగా ఉంటుంది. క్షేత్రపాలకుడు కదా, చేతిలో గద ఉంటుంది, కాళ్ళకి చెప్పులు అవన్నీ ఉంటాయి. ఆయనకి కానీ నమస్కారం చేసుకున్నా, అక్కడ అర్చన చేయించుకున్నా సైకలాజికల్ భయాలు ఉంటాయి. అవి కానీ, లేకపోతే చిన్న పిల్లలకి నరదృష్టి ఉంటుంది. కొన్నిసార్లు చూడండి, ఇంటిలో ఎంత దృష్టి తీసినా సరే పోదంటారు. అలాంటివి ఏమున్నా సరే మలయాళ బ్రహ్మకి నమస్కారం చేసుకుంటే వెంటనే పోతాయి అని చెప్తారు. అందుకని మీ పిల్లల చేత చక్కగా నమస్కారం చేయించండి, అక్కడ మీరు చేసుకోండి. సరే, అక్కడి నుంచి కొంచెం పక్కకి వెళ్తే మనం శారదాంబ ఆలయాన్ని ఆనుకొని ఒక అధిష్టానం ఉంటుంది. అధిష్టానం అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే సమాధి. శృంగేరి ఆలయంలో ఎంతో మంది జగద్గురువుల అధిష్టానాలు ఉన్నాయి. ఆ చుట్టూ చిన్న 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 ఆలయాల్లో ఉంటాయి, అవన్నీ అధిష్టానాలే. కానీ అందులో శారదాంబ ఆలయానికి ఆనుకుని మాత్రం ఉన్నది ఒకటే ఒక్కటి ఉంటుంది, అదే సురేశ్వరాచార్యుల వారి అధిష్టానం. సురేశ్వరాచార్యుల వారి చరిత్ర అంతా మీకు చెప్పాను కదా, మండనమిశ్రుల వారు. ఆయన భార్య ఎవరు? ఉభయ భారతి, సాక్షాత్తు సరస్వతీదేవి. మరి సరస్వతీదేవి వచ్చి అక్కడ కూర్చున్నారు. ఈయన బ్రహ్మగారి అంశ కదా, అందుకే ఏమో తెలియదు కానీ ఈయన ఒక్క అధిష్టానం మాత్రం అమ్మవారి ఆలయానికి ఆనుకుని ఉంటుంది. అందుకని వారికి నమస్కారం చేసుకోండి. అక్కడ పాలరాతితో చేసిన వారి విగ్రహం, అక్కడ ఒక శివలింగం ఉండి ఆ కింద వారి సమాధి ఉంది. ఆశ్వీజ శుక్ల ఏకాదశి రోజు వారి జయంతి. ఈసారి వారి జయంతి వచ్చినప్పుడు ఒకసారి గుర్తు చేయమని చెప్తా సుశీలతోనూ. మీరందరూ వారి చరిత్ర విని నమస్కారం చేసుకోండి. సరే, ఇంకా అక్కడి నుంచి పక్కనే ఉన్న ఆలయమే జనార్దన స్వామి ఆలయం. అంటే శారదాంబ ఆలయానికిను జగత్ప్రఖ్యాతమైన విద్యాశంకర ఆలయానికి మధ్యలో ఉంటుంది జనార్దన స్వామి ఆలయం. శృంగేరిలో నాకు అన్నిటికన్నా ముచ్చటేసేది ఏమిటి అంటే, శివుడు, విష్ణువు, అమ్మవారు ముగ్గురి యొక్క సమానత్వం. ముగ్గురిని ఒకే స్థాయిలో ఆరాధిస్తారు జగద్గురువులు. అది శంకరాచార్యుల వారి నుంచి వచ్చిన సంస్కారం. మనందరం కూడా ఏ సాంప్రదాయానికి చెందిన వాళ్ళమైనా ఈ సంస్కారాన్ని పాటించి తీరాలి సనాతన ధర్మంలో ఉన్నప్పుడు. అంతేగాని శివుడు గొప్ప అని విష్ణువుని దూషించడం కానీ, విష్ణువు గొప్ప అని పరమేశ్వరుని దూషించడం కానీ అవి చేస్తే నరకానికి పోతారు అని పురాణంలో ఉంది. శృంగేరిలో ఈ సంస్కారాన్ని మనం నేర్చుకోవాలి. ఈసారి శృంగేరి వెళ్ళి బయటకు వచ్చారు అంటే ఈ సంస్కారం నేర్చుకురండి. చూడండి, ఇక్కడ జనార్దన స్వామి ఆలయం, పక్కనే అమ్మవారు, పక్కనే విష్ణుమూర్తి, ఆ తర్వాత శివుడు, ముగ్గురు ఒకే వరుసలో ముచ్చటగా ఉంటారు చక్కగా. ఇందులో స్వామి శ్రీదేవి భూదేవితో చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మాలతో ఏడాది పొడుగున గంధం పూతతో ఉంటారు. మీరు చూస్తే పచ్చగా గంధంతో కనిపిస్తారు స్వామి. కృష్ణాష్టమి రోజు తీసేసి అభిషేకం చేస్తారు. అందుకని ఒకవేళ మీరు కృష్ణాష్టమి రోజు అక్కడ శృంగేరి ఆలయంలో ఉంటే కనుక తప్పకుండా అభిషేకాన్ని దర్శించుకోండి. అలాగే ఈ ఆలయంలో మహాసుదర్శన యంత్రం ఒకటి ఉంది. ఆ యంత్రాన్ని ఆరాధించగలిగితే కనుక మానసికమైన రుగ్మతలు ఏవైనా ఉన్నా, అలాగే శత్రుభయం ఉన్నా సరే అవన్నీ పోతాయి అని చెప్తారు. అలాగే ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. సామాన్యంగా లక్ష్మీనారాయణ హృదయం అని ఒక స్తోత్రం ఉంది కదా, అది మనమే కొంతమంది ఇళ్లలో పారాయణ చేసుకుంటూ ఉంటాం. అది ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి తీరుస్తుంది అని చెప్తారు. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన టికెట్ ఉంది, అది తీసుకుంటే లక్ష్మీనారాయణ హృదయం పారాయణ మనం అక్కడ కూర్చుని చేయించుకోవచ్చు ఆ సన్నిధిలో. ద్వారానికి ఇటుపక్క అటుపక్క గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి పెద్ద మూర్తులు ఉంటాయి, వాటిని కూడా దర్శించుకుని నమస్కరించుకోండి. అలాగే ఈ ఆలయం దగ్గర ఇంకో ప్రత్యేకత ఉంది. మీరు బయటకు వచ్చి ఆ ఎదురుగుండా చూశారనుకోండి, ప్రకృతి వైపుకి చూస్తే కనుక మధ్యలో తుంగా నది ఉంటుంది కదా, ఆ నది దాటాక అవతల పక్క ఒక గుట్ట మీద ఒక ఆలయం కనిపిస్తుంది మీకు. ఏమిటండి అది అంటే, వ్యాస మందిరం అని మన జగద్గురువులు నిర్మింపజేసిన ఆలయం. శంకర సాక్షాత్ కేశవో బాదరాయణ అంటారు కదా, అంటే పరమేశ్వరుడు దిగొచ్చిన అవతారం శంకరాచార్యుల వారైతే, నారాయణుడి దిగొచ్చిన అవతారం వ్యాస మహర్షి. అందుకని వ్యాస మహర్షికి అక్కడ ఒక ఆలయం పెట్టారు. అక్కడ శృంగేరిలో ఇద్దరు గురువుల్ని సమానంగా గౌరవిస్తారు. ఈ ఆలయం మరి విష్ణుమూర్తి కదా, విష్ణుమూర్తికి ఎదురుగుండా అవతల ఒడ్డున కనిపిస్తుంది. ఆ వ్యాస మందిరానికి ఎలా వెళ్ళాలి అంటే, గురునివాస్కి వెళ్తే కనుక మీరు అక్కడ గురునివాస్లోంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు చాలా దగ్గర. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి. సరే, అది మనం చూడవలసిన 8వ ప్రదేశం. ఇంకా 9వ ప్రదేశం ఏమిటి అంటే, జనార్దన స్వామి ఆలయం పక్కనే ఉన్న విద్యాశంకర ఆలయం. అమ్మో, ఈ ఆలయం
ప్రపంచంలోనే శిల్పకళలో మహోన్నతమైన ఆలయము. అలాగనే ఎన్నో ఖగోళ రహస్యాలు నింపుకున్న ఆలయం. మీకు ఇంతకు ముందే 2 వీడియోల్లో ఈ ఆలయం గురించి మొత్తం చెప్పాను గదా! అందుకని ఆ వీడియోలు చూడండి. అది అసలు ఒక ఆర్కిటెక్చరల్ మార్వెల్ అంతే ఆలయం. ఇంక అంతకన్నా మాటల్లో చెప్పలేం. ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ మళ్ళీ అవన్నీ చెప్పట్లే. ఇంకా 10వ ఆలయం ఏమిటి అంటే, ఈ విద్యాశంకర ఆలయానికి వెనకాల వాగీశ్వరి విద్యారణ్య సన్నిధి అని ఉంది. ఏమిటండి అది అంటే, విద్యారణ్య స్వామి ఇక్కడ సమాధి అవ్వలేదు. వారు హంపీలో విరూపాక్ష స్వామి ఆలయం ఉంది కదా! మీరు ఆలయంలో వెనక వైపుకు వెళ్తే కనుక, నేను మీకు గతంలో చెప్పాను ఒక చోట నీడ ఇన్వర్టెడ్‌గా పడుతుంటుంది అని. అదొక సైంటిఫిక్ కాన్సెప్ట్‌తో చేశారు అని. దానికి దగ్గరలో వెనక్కి వెళ్తే అక్కడ ఒక గుహ ఉంది. ఆ గుహలో విద్యారణ్య స్వామి దేహాన్ని చాలించారు అని చెప్తారనమాట. అక్కడ వారి అధిష్టానం ఉంది. కానీ ఇక్కడ మరి శృంగేరిలో చాలా ముఖ్యమైన గురువులు కదా! మరి భావ సమాధిని నిర్మించి అందులో ఒక శివలింగాన్ని స్థాపించి వాగీశ్వరి అమ్మవారి మూర్తిని ఉంచారు. వాగ్దోషం ఉన్నవాళ్ళు ఉంటారు పిల్లలు, పాపం కొంతమంది సరిగ్గా మాట్లాడలేరు ఎంత వయస్సొచ్చినా. అలాంటి వాళ్ళ చేత ఈ అమ్మవారికి కుంకుమార్చన పూజ చేయించగలిగితే కనుక ఆ దోషం పోతుంది అని అక్కడ భక్తుల నమ్మకంట. నాకు మొన్నే ఒక ఆయన చెప్తే తెలిసింది ఆ విషయం. సరే, ఈ అమ్మవారిని దర్శించుకోండి. ఆ తర్వాత మనం చూడవలసిన 11వ ప్రదేశం ఏమిటి అంటే, ఈ అమ్మవారి ఆలయం వెనకాల ఒకే ప్రాంగణంలో 3 అధిష్టానాలు ఉంటాయి. నేను చెప్పాను కదా, శృంగేరి ఆలయంలో దాదాపు 31 మంది జగద్గురువుల అధిష్టానాలు ఉన్నాయి అక్కడ. అందులో ఆ 3 చాలా ముఖ్యమైనవి. అవి 30, 31, 32 పీఠాధిపతులు జగద్గురువుల అధిష్టానాలు, సమాధులు అన్నమాట. అందులో అక్కడ ఉన్నది వృద్ధ నరసింహ భారతీ స్వామి అని ఒక మహనీయుడి అధిష్టానం. చాలా శక్తిమంతమైన మహాత్ములు. ఆయన చరిత్ర చెప్పినప్పుడు వారి గురించి చెప్తా. అలాగే అక్కడ ఒక విచిత్రమైన ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అది కూడా ఏమిటి అనేది చెప్తా. చాలా విచిత్రంగా ఉంటుంది అది. దాని నుంచి ఫలితం పొందిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. సరే, 11వది. ఇంకా 12వది మీరు కొంచెం తుంగానది వైపుకి వెళ్తే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి ఉంది. ఆ సన్నిధి ఏమిటి అంటే, అభినవ విద్యాతీర్థ మహాస్వామి అని, అంటే మన భారతీ తీర్థ మహాస్వామి వారి గురువులు అనమాట. వారి కాలంలో నిర్మింపబడిన కుమారస్వామి ఆలయం. ఎందుకంటే శృంగేరి అంటే శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్య. మిగతా అన్ని దైవాలు ఉన్నాయి అక్కడ. విష్ణుమూర్తి, అమ్మవారు, గణపతి, సూర్యుడు అందరూ ఉన్నారు. సూర్యుడు ఎక్కడ ఉన్నాడండి అంటే చెప్తాను. మరి కుమారస్వామి కూడా ఉండాలి కదా! అందుకని అది ఒకటే లోటు అనుకుని కుమారస్వామి వచ్చేసాడేమో తెలియదు, కానీ అక్కడ చక్కగా బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయం చాలా గొప్పగా ఉంటుంది. అది మనం చూడవలసిన 12వ ప్రదేశం. ఇంకా 13వ ప్రదేశం ఏమిటి అంటే, దాని పక్కనే ఈ తుంగానది యొక్క ఘాట్ ఉంటుంది. మెట్లు దిగి కిందకి వెళ్ళొచ్చు మనం. అక్కడ అందరూ చేపలకి ఆహారం వేస్తూ ఉంటారు. అంటే ఏవి పడితే అవి వేసేయకండి, అక్కడ బయట అమ్ముతారు మరమరాలు లాంటివి. వాటిని తెస్తే పాపం ప్రీతిగా తింటూ ఉంటాయి. అక్కడ మెట్ల మీద చూస్తే కనుక మీరు ఒక చిన్న ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఇదిగో ఇక్కడ చూపించినట్టు ఒక పాము, ఒక శివలింగం ఉంటాయి. ఏమిటండి ఇది అంటే, శంకరుల వారికి మొట్టమొదట శృంగేరి అనే ప్రదేశాన్ని వారు ఎంచుకోవడానికి ఒక సంఘటన జరిగిందని చెప్పాను కదా. ఏమిటంటే, ఒక కప్పతూ ఉంటే ఒక నాగుపాము ఎండ పడకుండా పడగబట్టింది అని. అది ఎక్కడ జరిగిందో, ఎక్కడ చూసారో వారు ఆ ప్రదేశంలోనే ఒక పామును, ఒక శివలింగము పెట్టారనమాట. అదే కప్పశంకర లింగం అంటే. తప్పకుండా దర్శించుకోండి. ఇది మనం చూడవలసిన 13వ ప్రదేశం. ఇంకా 14వ ప్రదేశం ఏమిటి అంటే, ఆ పక్కనే ఒక బ్రిడ్జి కనిపిస్తుంది కదా. ఆ బ్రిడ్జి మీద మీరు అవతల పక్కకి వెళ్ళగలిగితే కనుక దాన్ని నృసింహవనము అని పిలుస్తారు. తుంగా నది దాటి వెళ్ళాలి. ఆ వంతెన మీద ఎంతో ఒక 3-4 నిమిషాలు నడిస్తే వెళ్ళిపోవచ్చు. పరమ ప్రశాంతమైన ప్రదేశం. అసలు అక్కడికి వెళ్తే మనస్సు దూదిపింజలా అయిపోతుంది. మనం ఇక్కడ లేము, వేరే ఏదో ద్వీపంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏమిటా శక్తి అంటే, 33వ పీఠాధిపతి సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి ఉండేవారు కదా. వారు ప్రతిరోజు తుంగానది దాటి అవతల పక్కకి వెళ్ళి వనంలో అక్కడ బండ మీద కూర్చుని తపస్సు చేసేవారట. ప్రతినిత్యం వారిని దర్శించుకోవడానికి వందలాది భక్తులు అక్కడికి కూడా వచ్చేసేవారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. అప్పటి నుంచి జగద్గురువులందరూ అక్కడే ఉంటారు. ఆ ప్రాంగణంలో మనం చూడవలసినవి ముఖ్యమైనవి 3 ఉన్నాయి. మొట్టమొదటిదేమో గురునివాస్ అని ఒక భవనం ఉంటుంది. అక్కడే మనకి చంద్రమౌళీశ్వర ఆరాధన జరుగుతుంది రోజు. దాని పక్కనే సచ్చిదానంద విలాస్ అని ఉంటుంది. అందులోనే జగద్గురువులు ఉంటారు. ఆ పక్కనే ఇంకొక ప్రాంగణంలో 3 అధిష్టానాలు ఉన్నాయి. 33, 34, 35వ జగద్గురుల అధిష్టానాలు అవి మనం శృంగేరి ఆలయంలో చూడాల్సినవి. కాకపోతే ఈ బ్రిడ్జి మీద అస్తమానం వెళ్ళనివ్వరు. ఉదయం గురునివాసులో ఆరాధన జరిగేటప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం
అలాగే జగద్గురువులు దర్శనం ఇచ్చేటప్పుడు ఆ సమయంలో మాత్రమే వెళ్ళనిస్తారు. లేకపోతే బ్రిడ్జి దగ్గర ఒకళ్ళు కాపలా ఉండి ఇప్పుడు కాదు తర్వాత రండి అని చెప్తారు. ఇవి మన ఆలయంలో చూడవలసిన 14 ప్రదేశాలు. ఈ వీడియో ముగించే ముందు ఎప్పుడూ చెప్పుకునే ఒక విషయం ఏమిటంటే అందరం శృంగేరి వెళ్దాం, చక్కగా అక్కడున్న శక్తిని ఆస్వాదిద్దాం. కానీ ఆలయాన్ని పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంచుదాం. అక్కడ చెత్త డస్ట్‌బిన్‌లోనే వేయండి. నదులు అవి పాడు చేయకండి. బట్టలు ఉతికేసి షాంపూలు అవి వాడేసి. అలాగే ఆశ్రమంలో కూడా గుసగుసగా మాట్లాడుకోండి తప్ప గట్టిగా మాట్లాడకండి. అక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ ప్రాంగణంలో 10,000 మంది కూర్చున్నాం అనుకోండి, మంచిదే, చక్కగా చంద్రమౌళీశ్వర పూజ చూడవచ్చు. కానీ బయట ఎవరైనా నించుంటే వాళ్ళకి లోపల 10,000 మంది ఉన్నారు అని తెలియకూడదు. అంత ప్రశాంతంగా ఉంచాలి, అంత నిశ్శబ్దంగా ఉండాలి. పవిత్రతని కాపాడుకుంటూనే అందరం దర్శనం చేసుకుందాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.